తన కెరీర్‌లో ఎప్పుడు ఎదుర్కొని అతిపెద్ద సమస్యను సుకుమార్ ఫేస్ చేస్తున్నాడా? రామ్ చరణ్‌తో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ లేకుండానే ఈ డైరెక్షన్‌లోకి దిగుతున్నాడా? టోటల్ టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అందుకు రీజన్ లేకపోలేదు. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. రాక్ స్టార్ పుట్టినరోజు కావడంతో ఎల్లమ్మ నుంచి అలాగే నాగార్జున కొత్త చిత్రానికి సంబంధించిన దేవిపై స్పెషల్ బర్త్డే పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. కానీ సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్న న్యూ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అసలే టాలీవుడ్ లో సుకుమార్ కొత్త సినిమాకు దేవి స్థానంలో కొత్త సంగీత దర్శకుడు రాబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. ఇందుకు ప్రధానంగా ఒక కారణం ఎల్లమ్మ షూటింగ్ లో దేవి బిజీ కావడం. మరోవైపు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తో దేవికి ఉన్న వైరం. పుష్ప 2 రిలీజ్ సమయంలో చాలా ఓపెన్ గానే మైత్రి మూవీ మేకర్స్ పై ఫ్రస్ట్రేట్ అయ్యాడు దేవి. ఇప్పుడు అదే బ్యానర్ లో సినిమాకు సంగీతం అంటే నో అంటున్నాడట. మరి సుకుమార్ పరిస్థితి ఏంటి అంటే దేవి లేకుండా ముందుకు వెళ్లడమే. రాక్ స్టార్ లేకుండా సుకుమార్ చేయగలడా? దేవి రేంజ్ లో సుకుమార్ కు ట్యూన్ అయ్యి ట్యూన్స్ అందించగలడా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.